హాయ్ అండి. ఈ ఫ్లవర్ చూసారా? బొగడబంతి అంటారు కదా! ఈ ఫ్లవర్స్ మన దగ్గర ఒక్కటి ఉంటే చాలు. ఇది ఎండిపోద్ది కదా బాగా. అప్పుడు మనం ఏదో ఒక కుండీలో నలిపి కొంచెం వేసామంటే ఎన్ని మొక్కలు వస్తాయో. ఆ మొక్కల్ని మనం చక్కగా చిన్న డబ్బాల్లో పెట్టుకుంటే చాలా బాగా ఫ్లవరింగ్ వస్తుంది. ఇవి వద్దన్నా పువ్వులు వచ్చేస్తూ ఉంటాయి మనకి. మొక్కకి ఫ్లవర్స్ వచ్చిన తర్వాత చాలా రోజులు ఉంటాయి. నెలలు నెలలు ఉంటాయి అసలు, రోజులు కాదు. ఇక బాగా తెల్లగా ఎండిపోయిన తర్వాత కంకి మనకు విత్తనాలు కావాలంటే తీసుకోవచ్చు. లేకపోతే ఇలా ఉన్నప్పుడు దేవుడికి మాల కట్టి వేసుకొని అవి ఎండబెట్టి చల్లుకుంటే మళ్ళీ మనకు మొక్కలు మొదలైపోతాయి. అసలు ఇక ఫ్లవర్స్ మన గార్డెన్లో చాలా అందాన్ని ఇస్తుంది ఈ మొక్క. ఈజీగా పెంచుకోవచ్చు, తొందరగా ఫ్లవరింగ్ వస్తుంది, ఖర్చు లేకుండా గ్రోత్ చేసుకుంటాం మనం. మన ఛానల్ నచ్చితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాసింది గార్డెన్. ఓకేనా?